నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ కరీంనగర్ లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు నెల రోజుల పోరాటం మహాగర్జన వచ్చే నెలకు పోస్ట్ పోన్ చేశామన్న మందకృష్ణ మాదిగ స్థానిక సంస్థల బలోపేతానికి అధికారులు దృష్టి సారించాలి ఆదాయం తక్కువగా ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం చంద్రబాబు సంవత్సరాలలో అమరావతిని సిద్ధం చేస్తాం రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు కరీంనగర్ కు చేరుకున్నారు అలుగునూరులో రాష్ట్ర అధ్యక్షుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అలుగునూరు నుంచి సత్యలక్ష్మి గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై పోలింగ్ బూత్ అధ్యక్ష కార్యదర్శులతో సమ్మేళనం జరిగింది తెలంగాణ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు నెల రోజుల పాటు పోరాటాలను కొనసాగిస్తామని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు పెన్షన్లు పెంచాలి నూతన పెన్షన్లు ఇవ్వాలని నినాదంతో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు ఈ నెల 9న పెరెడ్ గ్రౌండ్లో తలపెట్టిన మహాగర్జన నిర్వహించకుండా అక్టోబర్ 1 లేదా 2వ వారంలో నిర్వహిస్తామని తెలిపారు ఈ నెల అంతా ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయించామని మందకృష్ణ మాదిగ తెలిపారు వీళ్ళ ప్రేమ అభిమానం పొందవచ్చని తెలిసినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడనే పేరు వచ్చుతుందని తెలిసినా కూడా నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారడానికి కారణం ఏంటంటే ఈ వర్గాల పక్షాన ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు కదా అని చెప్పి తను భావనలు కూడా ఇది ఉండడానికి అవకాశం ఉందని భావిస్తున్నాం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే అధికార పక్ష ప్రతిపక్ష పార్టీల మధ్యలో ముఖ్యంగా అధికార ప్రతిపక్షం మధ్యలో వాడి వేడి చర్చలే కాదు అది ఆ చర్చలు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా జరిగేది కాకుండా అది ఒక యుద్ధ వాతావరణంలాగా ఒకరినొకరిని దూషించుకునే విధంగా ఒకరినొకరిని బెదిరించుకునే విధంగా ఒకరొకరిని శాసనసభలో మాట్లాడడానికి వీలు లేని భాషతో కూడా వాళ్ళు మాట్లాడుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి అంటే శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలో అత్యంత పేద వర్గాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఎజెండాగా మార్చలేవు కానీ ఒకరి మీద ఒకరు సవాల్ ఇస్తుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం ఒకరినొకరు బెదిరించుకోవడం ఒకరినొకరు అవమానించుకోవడమే ఇది పెద్ద శాసనసభలో జరిగే ఒక తంతుగా మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో 55 లక్షల మందిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 21 నెలలుగా పెన్షన్ పెంచకుండా కొత్త పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ శాసనసభలో ఉండబడే పార్టీల లీడర్లు కానీ ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుకు రావట్లేదు దీన్ని బట్టి అత్యంత పేద వర్గాల దయనీయ జీవితాలు గడుపుతున్న వర్గాల పెన్షన్ మీదనే ఆధారపడే బతికే వర్గాల బతుకుల గురించి అధికార పక్షానికి పట్టదని ప్రతిపక్షాలు కూడా పట్టదనే విషయం 21 నెలలుగా అది రుజువు అవుతూనే ఉన్నది
21 నెలలు ఆయన మోసం చేస్తుంటే 21 నెలలుగా ఇన్ని సందర్భాల్లో శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఒక్కనాడు ఒక్క పార్టీ నాయకుడు కూడా, ఒక పార్టీ నాయకురాలు కూడా శాసనసభలో ఈ అంశాన్ని ఎజెండా చేస్తుంటేనే అత్యంత పేద వర్గాల సమస్యల్ని ప్రభుత్వాలు పార్టీలు గాలికి వదిలేస్తాయి అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం కూడా మీ దృష్టికి వస్తున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టడం, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా దాదాపు తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో ఇప్పటికే దాదాపు 100 నియోజకవర్గాల్లో సభలు పెట్టి వచ్చేసాం. కార్యాచరణ 20 అదే పాయింట్ రాయమన్న, అందుకనే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంత రాసేసాను. ఉద్యమ కార్యాచరణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. వెనుకబడిన తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. మూడు సంవత్సరాలలో అమరావతిని సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో పర్యటించిన ఆయన అమరావతి చాలా సురక్షితమైన నగరమని, నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిరోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొందరు కావాలనే రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చెప్పేది అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకి 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, ఈడొచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు, అంతా గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జలదీక్ష జరిగింది.
విశాఖ ఉక్కుకు సొంత గనుల కేటాయించాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేయడాన్ని ఖండించారు. ఓకే డన్. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య విశాఖ జిల్లా అధ్యక్షుని. విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా 32 మంది ప్రాణత్యాగాలతో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు ఏర్పడిందంటే ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్. వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్ల మెజార్టీ గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నెట్టనేలో ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన వైన మనం చూస్తూ ఉన్నాం. పక్కన అనకాపల్లి ఇంకా అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభమే కాలేదు, ఆ కంపెనీ గనులు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి చదవబడ్డారు. కానీ ఏదైతే ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్ పై గనులు అడగడం వల్ల వీళ్ళు ఎంతో మోసం చేస్తారో మనం చూస్తా ఉన్నాం. మేము ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ పెన్న పెట్టబడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి. రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలతో ఒత్తిడి తేవాలి. లేకపోతే భవిష్యత్తులో యువతని సమీకరించి సమస్యల ఉద్యమాలకి శ్రీకారం చుట్టామని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము ప్రజా సంఘాలు హెచ్చరించడం జరుగుతూ ఉంది. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు, స్టూడెంట్ ఆర్గనైజేషన్. పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ పల్లె ప్రాంతంలో రోడ్డు షో చేయడం దారుణమన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని, పట్టుమని 10 మంది లేకుండా రోడ్ షో నిర్వహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీ నష్టపోకుండా ప్రతిరోజు 5.5 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ చెల్లిస్తున్నారే, దానికోసం బంగాళాఖాతంలో కలుపుతారా? ఈ రాష్ట్రంలో ఏ వైపు చూసినా రోడ్లు గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని ప్రతి వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, అగ్రవర్ణాల్లో పేదలకి, అనేక మందికి సేవ చేస్తున్నందుకు బంగాళాఖాతంలో కలుపుతారా? దేనికోసం బంగాళాఖాతంలో? ఆల్రెడీ 2024 ఎలక్షన్లో మిమ్మల్ని బంగాళాఖాతంలో ఈ రాష్ట్ర ప్రజలు కలిపేసిన విషయం మీకు తెలుసా? ఇవాళ మీ దుస్థితి ఎలా ఉందంటే, సజ్జల రామకృష్ణారెడ్డి మీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి కంట ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రభుత్వం ప్రకటిస్తే అప్పుడు ప్రజల పక్షాన్ని వచ్చి వారి సమస్యలంట అసెంబ్లీలో ప్రస్తావిస్తాడంట. ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, యాచికుడిలాగా యాచిస్తున్నావుగా? యాచికుడిలాగా యాచించడం ఏంటి? అసలు నువ్వు ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడేనా? నీకు మినిమం సెన్స్ ఉందా? ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారు? 1977 అపోజిషన్ లీడర్ యాక్ట్, ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని ఒక చట్టం 1977 నుంచి అమల్లో ఉంది. చట్టం నీ ఇంట్లో నా ఇంట్లో చేసింది కాదు, పార్లమెంట్ లో చేసినాయి. చట్టం ఏం చెప్తుంది? ఏ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు ఎన్నున్నాయో దాంట్లో 10% ఒక పార్టీకి వచ్చి ఉంటే ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. మన రాష్ట్రం ఎన్ని సీట్లు అండి? 175 సీట్లు.
ఎన్ని రావాలి? 18 సీట్లు రావాలి. నీకు ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ప్రతిపక్ష హోదా ఎలా అవుతావు? ప్రతిపక్ష పార్టీ అవుతావు. నువ్వు ప్రతిపక్ష పార్టీయే, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీయే, సిపిఎం ప్రతిపక్ష పార్టీయే, సిపిఐ ప్రతిపక్ష పార్టీయే, లోక్సత్తా ప్రతిపక్ష పార్టీయే. కూటమిలో జనసేన బీజేపీ ఉంది కాబట్టి మేమంతా ఒకటి. నీ ప్రతిపక్ష హోదా లేదు. నీ ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఎలా అడుక్కుంటారు మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలుచుకొని ప్రజల చేత వాళ్ళకి అనేక సేవలు చేసి వాళ్ళకి మెప్పించి వారి ద్వారా ఓటు ద్వారా మీరు రాజకీయాల్లో సీట్లు సంపాదిస్తే అప్పుడు యాచించకుండా శాసించండి మహాప్రభు అని ప్రజలు హోదా ఇస్తే తప్ప మనకు హోదా రాదురా స్వామి. ఓ జగను, ఓ సజ్జను, మీరేం మాట్లాడతారు? రూల్స్ తెలీదు, రెగ్యులేషన్ తెలీదు. తెలుగుదేశం పార్టీ ఉండదు. తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతం కలిపేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉండరు, లోకేష్ గారు ఉండరు. ఏంటి ఉండరు? అసలు నీ పార్టీలో కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు అక్కడ చూసుకో. నీ మాజీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? నీ మాజీ ఎంపీలు ఏమయ్యారు? నీ మాజీ మంత్రులు ఏమయ్యారు? నీ మాజీ సలహాదారులు ఏమయ్యారు? నువ్వు అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన అధికారులు ఏమయ్యారు? ఇవన్నీ పరిస్థితి ఏంటి? దళిత సామాజిక వర్గానికి చెందిన గిరిజన బాలిక మృతి కేసులో ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖలో దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాల నేతలు పాల్గొని గలమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేసు నిర్లక్ష్యానికి గురైందంటూ వార్తలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐకి అప్పగించిన లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదు సార్, ఆ పాపకి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఒక పాట రాయించి ఆ పాట పేరు రిలీజ్ చేద్దాము బయటికి. మా ఫౌండేషన్ తరఫు నుంచి అది రిలీజ్ చేస్తాను, సమాజంలో కొంచెం కదలేక వస్తుంది. సో నేను అప్పుడు అనుకున్నాను, పర్లేదు కొద్దిగా సమాజం పట్ల ఆలోచించే ఫౌండేషన్కి ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్. ఒక చిన్న పాప ఇష్యూని 10 రోజులు అక్కడికి వెళ్ళి, కర్నూలు వెళ్ళి ఆ తల్లిదండ్రుల్ని కన్సోల్ చేసి, ఆ తల్లిదండ్రులు పాప తల్లి అన్ని విషయాల్లో కూడా మీకు తోడుంటాను అని చెప్పి పార్టీలు పక్కన పెట్టి, ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీలు మద్దతుతోటి పెట్టడంలా. అందుకని మహబూబాబాద్ జిల్లా ఎంపీ బలరాం నాయక్ కొత్తగూడ మండలంలోని ముసలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో తల్లి దీవెనలు తీసుకొని ప్రచారం చేశానని, రెండోసారి గెలిస్తే దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటానని మొక్కుకున్నట్లు తెలిపారు. తల్లి దీవెనలతో గెలిచిన నేను ఆలయ అధికారులతో మాట్లాడి అభివృద్ధికి కృషి చేస్తానని, సొంత ఖర్చులతో విద్యుత్, మంచినీటి సరఫరా పనులు చేయిస్తానని ఎంపీ బలరాం నాయక్ హామీ ఇచ్చారు. కొద్దిగా మంది నేనే పిలవలేదు. రేపు మంత్ వాళ్ళు వస్తామన్నారు కానీ మన సీఎం దగ్గరికి పోవాలి కదా. సీఎం ప్రోగ్రామ్ లేకపోతే బాగుండు. అందుకని రేపటి పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నా. ఇక మళ్ళీ మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ ఇక ముగ్గు తీసుకొచ్చిన తర్వాత ఇంకోసారి చూద్దామని.
शिवानी नाम दीवाना हमारा नाम ఇంకా పైన దీని మీదకి వెళ్ళి ఎండోమెంట్ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడతా. ఇది ఒక ట్రైబల్ ప్రాంతంలో ఉన్న అమ్మవారు కాబట్టి అమ్మవారికి తప్పకుండా ఇక్కడ ఏమేమి చేయాలనేది మా ఈఓ గారిని తీసుకొని మా ఇక్కడ ఉన్న బోర్డు గుడిలో ఉన్న మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదివాసులు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏమి ఇస్తారు, ఈ గుడికి ఏందన్నది రేపు పర్టికులర్ గా నేను ఎండోమెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా వాళ్ళకి రమ్మని చెప్పిన. ఈఓ గారికి కూడా అలాగే మా మెంబర్స్ కూడా ఉన్నారు, దాంట్లో రమ్మని చెప్పిన. మండల ప్రెసిడెంట్ కు అలాగనే మా డైరెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి అందరికీ కూడా మా మండల ప్రెసిడెంట్ కు వాళ్ళకి తీసుకుపోయి తప్పకుండా సారన్నకు వాళ్ళకి తీసుకుపోయి తప్పకుండా బోర్డు మెంబర్ అందరు తీసుకుపోయి నేను తప్పకుండా మాట్లాడతా. 100% రేపు మాట్లాడి దీనికి ఏ విధంగా చేస్తే దీన్ని డెవలప్ అవుతుందనే మార్గదర్శనం ఆలోచించుకొని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఆగిపోయిన తర్వాత వాళ్ళు చేయలేకపోయారు, నేను తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి 100% ఈసారి ఆ రోడ్డు ఎప్పుడు కూడా అడిగిన ITDE నంబర్ కలవలేదు. అది తప్పకుండా కొత్తగూడ నుంచి మన గూడూరు వరకు గంగారం వరకు గూడూరు వరకు కూడా అది ఏ విధంగా దానికి చేయాలనో 100% నేను చేస్తా. ఇంట్రెస్ట్ గా ఇప్పుడు ఫోన్ చేస్తారు. ఆ రోజుల్లో నేనే వేయించిన ఈ రోడ్లన్నీ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు వేయించిన రోడ్లే ఉన్నాయి తప్ప రోడ్లు కొంతవరకు మా వాళ్ళు కూడా ఇప్పుడు సీతక్క గారు కూడా చేయడం జరిగింది. 100% కూడా ఆమె చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఆమె కూడా కృషి దీంట్లో ఉంది. 100% కష్టపడుతుంది. ఆమె నేను కలిసి తప్పకుండా మేము సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు నెల రోజుల పోరాటం. మహాగర్జన వచ్చే నెలకు పోస్ట్ పోన్ చేశామన్న మందకృష్ణ మాదిగ. స్థానిక సంస్థల బలోపేతానికి అధికారులు దృష్టి సారించాలి. ఆదాయం తక్కువగా ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం చంద్రబాబు. మూడు సంవత్సరాలలో అమరావతిని సిద్ధం చేస్తాం. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.